హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. కటిక చీకటి నిండిన మరణారణ్యంలో తనని తాను వెతుక్కుంటూ వెళ్ళిన ఒక తండ్రి పోరాటం, ప్రేమ గెలిచిన అపురూప కావ్యం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరుతో 38 ఏళ్ళు, టోక్యోలో తన సొంత సాఫ్ట్వేర్ స్టార్టప్ నడుపుతున్నాడు. 2 ఏళ్ల క్రితం అతని జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉండేది. భార్య యూకి శాంత స్వభావం గల ప్రైమరీ స్కూల్ టీచర్. వారి ఏకైక కూతురు సాకు 7 ఏళ్ళు. ఎప్పుడూ డాడీ నా సూపర్ హీరో అంటూ అతని మీద పడి ఆడుకునే చిన్న ప్రపంచం. కానీ ఒక ఆర్థిక మాంద్యం అన్నీ నాశనం చేసింది. కంపెనీ దివాలా తీసింది. బ్యాంకు లోన్లు, ఇంటి ఈఎంఐలు, ఉద్యోగుల జీతాలు అన్నీ హరుతో మీదే పడ్డాయి. యూకి మొదట సపోర్ట్ చేసింది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె కళ్ళలో నిరాశ, కోపం పెరిగాయి. ఒక చల్లని రాత్రి ఆమె బ్యాగ్ ప్యాక్ చేసుకుని సాకును తీసుకుని, "నువ్వు మా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశావు. నీతో ఇక ఉండలేను" అని వెళ్ళిపోయింది. హరుతో ఒంటరి అపార్ట్మెంట్లో మిగిలాడు. సాకు బొమ్మలు, యూకు వాడిన కప్పు, ఫ్రిడ్జ్లో ఆమె వండిన ఆఖరి భోజనం అన్నీ అతన్ని వేధించాయి. రాత్రులు నిద్రరాక ఆలోచనలు తీవ్రమయ్యాయి. ఒకరోజు యూట్యూబ్లో ఆకిగహారు జుకై ద సూసైడ్ ఫారెస్ట్ అనే వీడియోలు చూశాడు. వందలాది మంది ఆ అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదని, కంపాస్ పనిచేయదని, భూతాలు లాగేస్తాయని చదివాడు. ఏదో ఒక లాగుడు అతన్ని ఆకర్షించింది. అక్టోబర్ 12వ తేదీ ఉదయం చిన్న బ్యాగులో నీళ్లు, బిస్కెట్లు, ఫోను, కంపాస్ పెట్టుకుని ఫుజీ పర్వతం దగ్గర బస్సు ఎక్కాడు. బస్సు దిగగానే చల్లగా, తేమగా ఉంది. అడవి అంచున ఉన్న హెచ్చరిక బోర్డు, "జీవితం చాలా విలువైనది. సహాయం కావాలంటే ఫోన్ చేయండి." హరుతో లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా ప్రపంచం మారిపోయింది. పూర్తి నిశ్శబ్దం. ఎలాంటి శబ్దమూ లేదు. కాకులు, పక్షులు, గాలి, ఆకులు కనిపించదు. కీటకాలు లేవు. నేల బ్లాక్ లావా రాళ్లతో నిండి ఉంది. చెట్లన్నీ ఒకేలా వంకరగా, వికృతంగా పెరిగి రూళ్ళు నేలపై పాముల్లా చుట్టుకుని ఉన్నాయి. పైన దట్టమైన కొమ్మలు సూర్యకాంతిని దాదాపు అడ్డుకున్నాయి. గాలి కూడా స్తబ్దం. ఫోన్ సిగ్నల్ జీరో. కంపాస్ సూది విచిత్రంగా తిరిగి నేల వైపు చూపించి స్తంభించిపోయింది. భూతాలు పిలుస్తున్నాయి. గంటలు గడుస్తున్నాయా లేదా నిమిషాలా తెలియడం లేదు. హరుతో మరింత లోతుగా వెళ్తున్నాడు. ఒక చిన్న ఖాళీలో మొదట భయానక సంకేతం. పాత నీలం బ్యాగ్ ప్యాక్, లోపల నోట్బుక్, చివరి రాతలు వణుకుతున్న అక్షరాల్లో. చెట్లు నా పేరు పిలుస్తున్నాయి. నా భార్య స్వరం వినిపిస్తోంది. కానీ ఆమె ఇక్కడ లేదు. దయచేసి ఎవరైనా ఈ నోట్ చదివితే నా కూతురికి చెప్పండి, డాడీ నిన్ను చాలా ప్రేమించాడని. హరుతో గుండె గట్టిగా కొట్టుకోసాగింది. తిరిగి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ అన్ని దిక్కులు ఒకటే. రాత్రి పడింది. చీకటి దట్టమైంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. కాంతి చెట్ల మధ్యలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నట్టు అనిపించింది. అప్పుడు మొదటి గుసగుస చాలా దగ్గరగా చెవిలో, "హరుతో, ఇక్కడే ఉండు. బయట నీకేమీ లేదు." తెల్లటి ఆకారం ఒక చెట్టు వెనక నుంచి కనిపించి మాయమైంది. దూరంగా ఒక స్త్రీ ఏడుపు, పిల్లవాడి నవ్వు, ఎవరో గొంతు పట్టుకునే శబ్దం అన్నీ ఒకేసారి వినిపించి మళ్ళీ నిశ్శబ్దం. 2వ రోజు ఆకలి, దాహం ప్రారంభమయ్యాయి. హరుతో నడుస్తూ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగాడు. ఆ చెట్టు కొమ్మపై ఇంకా పాత ఉరితాడు వేలాడుతోంది. కింద నాచుపై ఒక చిన్న ఎముక ముక్క కనిపించింది. అతను వణుకుతూ ముందుకు వెళ్ళాడు. రాత్రి మళ్ళీ వచ్చింది. ఈసారి హారర్ మరింత తీవ్రమైంది. అతను ఒక రాయి మీద కూర్చుని ఉన్నప్పుడు చుట్టూ వేలాది చిన్న చిన్న వెలుగులు కనిపించాయి. ఆ వెలుగుల మధ్య నుంచి ఆత్మలు బయటపడ్డాయి. వాచిపోయిన ముఖాలు, ఉరి మార్కులు, కళ్ళు ఖాళీగా ఉన్న స్త్రీలు, పిల్లలు. ఒక స్త్రీ అతని దగ్గరకు వచ్చి
చల్లగా అతని భుజం మీద చేయి వేసింది. నా బిడ్డను చూడాలని ఉంది. నువ్వు కూడా నా బిడ్డవే కదా, రా, ఇక్కడ శాశ్వతంగా ఉండు. నిశ్శబ్దంగా ఉంది. హరుతో అరుస్తూ పరిగెత్తాడు. కానీ అడవి అతన్ని చుట్టూ తిప్పేస్తోంది. అతను మళ్ళీ అదే బ్యాక్ ప్యాక్ దగ్గరికి వచ్చేశాడు. ఇది లూపు. 3వ రోజు రాత్రి అత్యంత భయానకం. అతను ఒక చెట్టు కింద నిద్రపోయాడు. కలలో అడవి చరిత్ర కనిపించింది. ప్రాచీన కాలంలో ఉబసుతే వాళ్ళ ఏడుపు, కోపం చెట్లలోకి ఇంకిపోయాయి. ఆ తర్వాత వందలాది ఆత్మహత్యలు. శవాలు వేలాడుతూ కుళ్ళుతూ మేల్కొన్నప్పుడు అతని ముందు ఒక చిన్నపిల్లవాడి ఆత్మ నిలబడి ఉంది. డాడీ, నన్నిక్కడ వదిలేశావా అని అడిగింది. హరుతో కళ్ళు మూసుకొని అరిచాడు. తిరిగి చుట్టూ చూసేసరికి ఆ పిల్లవాడు అతని ముఖానికి చాలా దగ్గరగా వచ్చి నల్లటి కళ్ళతో చూస్తూ, నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నది. అతని చేతులు కాళ్ళు లాగుతున్నట్టు అనిపించింది. దూరంగా యుకీ స్వరం, నువ్వు వైఫల్యం. సాకు ఏడుపు, డాడీ రా, భయం వేస్తోంది. 4వ రోజు హరుతో పూర్తిగా బలహీనపడ్డాడు. ఒక పెద్ద చెట్టు దగ్గర బెల్ట్ తీసి కొమ్మకు కట్టాడు. కానీ అప్పుడు అతని ఫోన్లో బ్యాటరీ అయిపోయినా సాకు పాత వీడియో మెరిసింది. డాడీ, నువ్వు త్వరగా రా, నాకు డాడీ కావాలి అంటూ చేతులు చాపుతోంది. ఆ స్వరం అతన్ని హృదయాన్ని కదిపేసింది. నేను బతకాలి, వాళ్ళ కోసం బతకాలి అని అరిచాడు. బెల్ట్ విప్పేశాడు. అడవి మరింత ఉగ్రంగా ప్రతిఘటించింది. ఆత్మలు చుట్టుముట్టాయి, లాగాయి, ఏడ్చాయి. కానీ హరుతో గట్టిగా అరిచాడు, నేను వెళ్తాను నా కుటుంబం వద్దకు. దూరంగా నిజమైన సూర్యకాంతి కనిపించింది. అతను ఆ వెలుగు వైపు పరిగెత్తాడు. చెట్లు తగ్గాయి. కంపాస్ సరిగ్గా చూపించింది. గంటల తర్వాత అతను అడవి అంచున బయటపడ్డాడు. హాస్పిటల్లో చికిత్స తర్వాత యుకీ మరియు సాకు వచ్చారు. సాకు అతని మీద పడి ఏడ్చింది. యుకీ కళ్ళల్లో కన్నీరు. మనం మళ్ళీ కలిసుందాం. హరుతో జీవితం మార్చుకున్నాడు. చిన్న ఉద్యోగం, కుటుంబంతో సమయం, ప్రతి ఆదివారం ఫుజీ దగ్గర పార్కులో వాక్. సాకు డాడీ నా హీరో అంటుంది. యుకీ అతని భుజం మీద తల వాలుస్తుంది. హరుతో ఒక పుస్తకం రాశాడు, నిశ్శబ్దం నుంచి ప్రేమ వైపు. ఆ అడవి భయానక మరియు తన ప్రేమ గెలిచిన కథ. ఇప్పుడు వారు సంతోషంగా జీవితం గడుపుతున్నారు.